మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ఆనకట్టల పునరుద్ధరణకి శాస్త్రీయ సాంకేతిక విధానంలో కసరత్తు జరుగుతోందని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఆనకట్టల పునరుద్ధరణ సహా నీటిపారుదల శాఖకి చెందిన అంశాలపై ఉన్నతాధికారులు, ఇంజనీర్లతో సచివాలయంలో మంత్రి ఉత్తమ్ సమీక్షించారు. బీఆర్ఎస్ హయాంలో భారీ వ్యయంతో నిర్మించిన ఆనకట్టలను పునరుద్ధరణకు రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందని తెలిపారు. మేడిగడ్డ ఆనకట్ట దెబ్బతినేందుకు అన్నారం, సుందిళ్లలో లీకేజీలకు గల కారణాలు, వైఫల్యాల్ని విజిలెన్స్, ఎన్డీఎస్, జ్యుడిషియల్ కమిషన్ నివేదికలు పేర్కొన్నాయని గుర్తు చేశారు. రాజకీయ పరంగా ఇంజనీర్ల స్థాయిలో లోపాలున్నాయన్న ఉత్తమ్ ఆనకట్టలను సాంకేతిక విధానంలో సరిచేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. సీడీఓ లోపాల్ని విచారణ సంస్థలు ఎత్తిచూపినందున నైపుణ్యం కలిగిన సాంకేతిక సంస్థలు, కన్సల్టెంట్ల సేవలు వినియోగించుకోవాలని నిర్ణయించినట్లు చెప్పారు. కన్సల్టెన్సీ సేవల కోసం పలు సంస్థలు ముందుకు వచ్చాయని, ఐఐటీ వంటి సంస్థలతో కలిసి పనిచేసే వాటికి ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు చెప్పారు. కేంద్ర ప్రభుత్వ సంస్థ CWPRS అవసరమైన పరీక్షలు చేస్తోందని, వరద ఉధృతి తగ్గిన వెంటనే జియోఫిజికల్, హైడ్రాలిక్ పరీక్షలు ప్రారంభమవుతాయన్నారు. కన్సల్టెన్సీల డిజైన్లను కేంద్ర జలసంఘం పరిశీలించి ఆమోదించిన తర్వాతే పనులు ప్రారంభమవుతాయని తెలిపారు. పరీక్షలతో పాటు పునరుద్ధరణ పనులకు అవసరమయ్యే వ్యయాన్ని ఆనకట్టలు నిర్మించిన సంస్థలే భరించాలని ఉత్తమ్ స్పష్టం చేశారు. సమ్మక్క సాగర్ ప్రాజెక్టుకు ఛత్తీస్గఢ్ ప్రభుత్వం నుంచి నిరభ్యంతర పత్రంతో పాటు కేంద్ర జలసంఘం సాంకేతిక సలహా కమిటీ నుంచి అనుమతి పొందే ప్రక్రియ వేగవంతం చేయాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు.